నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ముందుగా చూసుకుంటే, గచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా, సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి, అక్కడే కొలును వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం, ఈ భూముల్లో బుల్డేజర్లు తొలగించారా, చెట్లు నరికివేత అనుమతి ఉందా, అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యం అవసరమో, చెట్లు కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాము, అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు ఇస్తాము, సుప్రీం పన్నులను ఆపేశాము, ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే, రాష్ట్ర ప్రభుత్వ వాదన, సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి, యథాస్థితి కొనసాగింపు, మే 15కు విచారణ వాయిదా వేసిన ధర్మాసనము. చూడండి, అది భూముల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. మరి పరిస్థితి ఏమి అనేది కోర్టుకు కూడా, సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఇది ఒక చెట్టు నరికినా దాన్ని కరెక్ట్గా చేయకపోతే అధికారులంతా సిఎస్తో సహా అంతా అధికారులు జైలుకి వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తూ మే 15 వరకు విచారణ వాయిదా వేసింది. ఇంకా చూస్తే అది ప్రభుత్వ పరంబోకు భూమి, 1955 నుంచి అనేక సమస్యలకు కేటాయించారు, ఏనాడు అటు భూమిగా నమోదు కాలేదు, 125 చిన్న మధ్యస్థాయి చెట్లనే తొలగించాము, భారీ యంత్రాలను వాడలేదు, అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు, జంతువులు జలాశయాలను ప్రవేశిస్తూనే ఏర్పాటు చేశాము, నకిలీ వీడియోలతో దుష్టప్రచారము, వాస్తవాల ఆధారంగా న్యాయం తీసుకోండి, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్డేటు దాఖలు. అది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వాదనలు వినిపించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన చేరుకున్నారు. అక్కడ పారిశ్రామికవాదులతో కలిసి తెలంగాణ కోసం, పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్న దానికి మనం అభినందించాలా. తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలని రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. అది కూడా మనము చూసే ఉంటాము. ఇంకా చూస్తే జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనస్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు. భారత ఎంఈబీఎస్లో రేవంత్ బృందానికి ఇందు రాయబారి సిబు జార్జ్తో ముఖ్యమంత్రి భేటీ, నేడు హైదరాబాద్ మెట్రోపై జగ్గాతో సమావేశము. అది మొదలు కానున్న కొలువుల జాతర. చూడండి, తెలంగాణలో ఈ ఇంకా కొలువుల జాతరకు రెడీగా ఉండండి అని తెలుస్తుంది. ఏమేమంటే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇలా ఉండవచ్చని అంచనా అంట. పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఆర్టీసీ, గురుకులాలు, ఇంజనీరింగు, వ్యవసాయ శాఖ, R&B, రెవెన్యూ, మహిళా సంక్షేమం. భర్తీకి సిద్ధంగా 56,000 పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. చూడండి, రాష్ట్రంలో మళ్ళీ సర్కార్ కొలువులు జాతర మొదలు కానున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యేసిస్తుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమైనారు. చూడండి, తెలంగాణలో కొలువుల జాతర మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. త్వరలో 18,236 పోస్టులు నోటిఫికేషన్కు విడుదల చేయనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ శాఖ నుంచి వైద్య శాఖ, ఆర్టీసీ, గురుకులాలు, ఇంజనీరింగు, వ్యవసాయ శాఖ, R&B, రెవెన్యూ, మహిళా సంక్షేమం అని అన్నిట్లో కూడా పోస్టులను చేస్తున్నారు. ఇంకా చూస్తే గచ్చిబౌలి భూములను అటవీ లక్షణాలు నిబంధనలు తొంగలో తొక్కి చెట్లు, రాతి నిర్మాణాలు కూల్చేశారు. పత్రాలు, ఒప్పందాల ఆధారంగా ఈ భూమి యూనివర్సిటీదే, సిఈసి. గచ్చిబౌలి భూములు ఫోటో రీసార్ట్ వ్యవహారంలో సింతా సబర్వాల్కు పోలీసులు నోటీసులు. నేను ఫోటోలు పోస్టు చేశా, కేసులు పెట్టవచ్చు, కిషన్ రెడ్డి. ఈ భూములపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారము.
బీజేపీ నేతల తప్పుడు సమాచారంతో మోడీ కూడా మాట్లాడారు. నకిలీ పోర్టులన్నీ వ్యవస్థలను ప్రభావితం చేయలేవు శ్రీధర్ బాబు. చూడండి, ఈ కంచె ఈ భూములది చాలా ఉంది. అది హెచ్సియు యూనివర్సిటీదా, ప్రభుత్వందా, అటవీశాఖదా అనేది తేలేంత వరకు చాలా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. అదే చూస్తే ఇది భూభారతి ఈ 4 మండలాల్లో ఈరోజు స్టార్ట్ చేశారు. అది మొత్తం ఈ ప్రయోజనంగా 4 మండలాలు ఎంచుకున్నారు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. భూభారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం. భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు. మే 1 నుంచి పరిష్కారం. కలెక్టర్ నేతృత్వంలో సదస్సులు. భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యం. మంత్రి పొంగులేటి. అది ఇంకా చైనాను ఒంటరి చేద్దాం. డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తులు రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన. చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి. వాల్ స్ట్రీట్ జనరల్ కథనము. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకం భారం 245% పోయిందంట. చూడండి, చైనా అమెరికా డి అంటే డి అని పోటీ పడుతున్నాయి. మళ్ళీ ఏం చేస్తాయేమో చూడాలి. ఇంకా చూస్తే ఏపీ సచివాలయ నిర్మాణానికి టెండర్లు. 4 ఐకానిక్ టవర్లు జిఏడి టవర్లకు వేరువేరుగా జారీ. 4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణము. మే 1న టెక్నికల్ బిడ్లు తెరవనున్న సిఆర్డిఏ. చూడండి, ఏపీ సచివాలయానికి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అట్లే 4 ఐకానిక్ టవర్లు కూడా చేస్తున్నారు. అమరావతి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది దశలో ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నారు. నెక్స్ట్, వక్స్ ఆస్తులేవి డీనోట్పై చేయొద్దు. వక్స్ బై యూజర్ అయినా వక్స్ బోర్డులో ఆస్తులైన ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలో పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధము. అది 100 ఏళ్ల కిందట ఆస్తులను పత్రాలు ఎలా వస్తాయి? హిందూ మత ట్రస్ట్ బోర్డులో ముస్లింలకు చోటు ఇచ్చారా అని సుప్రీంకోర్టు నిలదీత. విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇవ్వద్దంటూ కేంద్రము కేట్ దాఖలు. అది చూడండి, సుప్రీంకోర్టు ఏమనిందంటే హిందూ ట్రస్టుల్లో ముస్లింలకు చోటు ఇచ్చారా, ఇప్పుడు ముస్లింలకు హిందువులకు ఎలా చోటు ఇస్తారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడుగుతుంది. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ ఎలా? ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలు జారీపై మార్గదర్శకాలతో జారీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. పాఠశాల నీళ్ళ ట్యాంకులో పురుగుల మందు. మధ్యాహ్నం భోజనం వండే పాత్రలోనూ అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది. సకాలంలో గుర్తించడంలో తప్పిన ముప్పు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితుడు సోయం కృష్ణ పురుగుల మందు డబ్బా. చూడండి, అదొక పాఠశాల. సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు. ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రలోను స్కూల్ వాటర్ ట్యాంకులోను పురుగుల మందు కలిపాడు ఒక దుండగుడు. ఆ విషయాన్ని పాఠశాల సిబ్బంది సకాలంలో గుర్తించడంతో విద్యార్థులు పిన్న ప్రమాదం తప్పింది. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలంలో జరిగిందంట. భారతీయులపై చైనా విశాల వర్షం. ఈ ఏడాది జనవరి 1న ఏప్రిల్ 9 మధ్య 85,000 పైగా విజాలు మంజూరు. 2023 ఏడాది మొత్తంలో ఇచ్చిన విజాలు 1.8 లక్షలు మాత్రమే. అమెరికా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత పట్ల మారిన చైనా వైఖరి. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ గురించి రాశారండి. అది హెలికాప్టర్ ఎలా దెబ్బతింటే దాడి ఎవరు చేశారు, జగన్ తిరిగి ప్రయాణంలో షెడ్యూల్లో ఉందా, కో పైలట్పై పోలీసుల ప్రశ్నల వర్షము. కొన్ని ప్రశ్నలు దాటేసిన శ్రేయస్ జైన్ అంట. పైలట్ అనిల్ గహాజర్పై అనుమానాలు. ఇద్దరిని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశము. రెండు పైలట్ని పిలిచి విచారిస్తున్నారు ఇది ఎట్లా జరిగింది ఏమి అని. ఇంకా చూస్తే సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు. 4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణము. మే 1న టెక్నికల్ బెడ్లు తెరవనున్న సిఆర్డిఏ. చూడండి, అమరావతి వెలుగు నింపుతాంది. డెవలప్మెంటు, టెండర్లు, పనులు
కానీ 5 ఏళ్ళు బోసిపోయిన శ్మశానం లెక్క జనం లేకుండా చేశారు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి మళ్ళీ ఊపందుకుంటుంది. విశాఖ రైల్వే జోన్కు గెజిటెడ్ ఏది? ఒడిశా అధికారులకు మోకాలడ్డు. కొత్త వలసను కూడా రాయగడ్డ డివిజన్లో చేర్చాలని డిమాండు. మళ్ళీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు. అది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి. ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పూడ్చండి చంద్రబాబు. అధిక నిధులకు సిఫారసు చేయండి. అమరావతికి 47,000 కోట్లు కావాలి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లను కలుపుతూ ప్రణాళిక రూపొందించాలి. అప్పుడు వికసిత్ భారత్ దక్షిణాది కీలకము. స్థానిక సంస్థల వెయిటేజీలు మార్చండి. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ను కోల్పోయాము. తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచే. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047. పోలవరం, బనకచెర్ల సహాయం చేయండి. 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేదానికి ఇవ్వండి. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇట్లా అమరావతిని కలుపుకుంటూ పోవడానికి కూడా ప్రణాళిక చేయండి. ఆ అమరావతికి 47,000 కోట్లు కావాలి అని నిన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గారిని కలిపి చేశారు. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అతనికి చేశారు. కలిసి మాట్లాడినారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోండి, అమరావతి కోసం నిధులు ఇవ్వండి అని చేశారు. పోలవరం ప్రారంభోత్సవానికి రాండి. సీఎం వినతి. పుష్కరాల్లోపే ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మీరు నీతి ఆయోగ్తో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి అప్పగించారు. 72% పనులు పూర్తి చేశాము. బనకచెర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్. అంతరాష్ట్ర నదుల అనుసంధానం కంటే రాష్ట్రంలో అంతర్గత సంధానంతో మేలు. ఆర్థిక సంఘం చైర్మన్తో ముఖ్యమంత్రి. దర్శనికుడు చంద్రబాబు. సమస్యలు ఆయనలా ప్రజెంటేషన్ ఇచ్చే నాయకుల అరుదు. నిధుల పంపిణీపై ప్రతిపాదనలు ఇచ్చారు. జనాభా ప్రాధాన్యత తగ్గించాలని కోరారు. ప్రత్యేక హోదాకు ఇప్పుడు స్థానం లేదు. అది ఇంకా గంగపుత్రులకు డబుల్ ధమాకా. వేట నిషేధ కాలంలో రెట్టింపు వృత్తి. గత ప్రభుత్వం ఇచ్చింది 10,000, 20,000 ఇస్తామన్న చంద్రబాబు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే. అర్హులను గుర్తించిన మృత్యుశాఖ. 1,22,965 మంది జాలర్లకు లబ్ధి. 26 సొమ్ము విడుదల చేయనున్న సీఎం. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక దన్ను. అది గంగపుత్రులకు 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇస్తుందంట. ఇంకా చూస్తే నెల నెల జగన్ షాకులు. మూత మోగుతున్న విద్యుత్ బిల్లులు. అంటే వైసీపీ హయాంలో అడ్డదడ్డంగా చేసిన సంస్కరణల వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు మోగిపోతుంది. ఏమిరంటే వాళ్ళు చేసిన సంస్కరణలు చేతగాక చేత వచ్చి ఎట్లా బుద్ధిపడితే అలా చేసేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారనేది మీరే చూడండి. ఇంధన సర్దుబాటు పేరిట బాధుడు. వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల పెంపు. ప్రతి ఇంటిపై సగటున 800 భారం మోపుతున్న డిస్కంలు. మూత తగ్గించేలా సర్కారు చర్యలు. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెంపు. బహిరంగ కొనుగోలుకు దాదాపు స్వస్తి. ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నము. ఒకే ఒక సమాధానం జగన్. మరి ఆయన హయాంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు వచ్చాయి? ధర భారం నుంచి సామాన్యులకు గట్టెక్కించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నం ఏమిటి? చూడండి. బిల్లు గుబులు అనిపిస్తుందా? ఛార్జీలు చిరుస్తున్నాయా? నెల నెల కరెంటు ధరలతో మూతలతో విద్యుత్ సాకిలిస్తుందా? మరి ఈ మూతకు మూల కారణం ఎవరు? అగచాట్లకు నాంది పలికిన నాయకుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఆ ఒకే ఒక సమాధానం జగన్. చూడండి, వైసీపీ హయాంలో చేసిన ఈ అడ్డదడ్డంగా చేసిన ఈ విద్యుత్ సంస్కరణలకు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. దీన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా ట్రై చేస్తున్నాడు. దీని మీద ఛార్జీలు కూడా భారం పడకుండా చూడడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇంకా చూస్తే టీటీడీకి డ్రోన్ వరి. క్షేత్ర భద్రతకు సవాలు విసురుతున్న డ్రోన్లు. కొండపైకి తేవడంపై
ఏళ్ల క్రితమే నిషేధము. అలిపిరిలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డ్రోన్లతో తిరుమలకు వస్తున్న భక్తులు, వరుస ఘటనలతో అధికారులతో కలవరం. అది చూడండి. రాజ్యసభ స్థానానికి 9న ఉప ఎన్నిక. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఈ నెల 22న నోటిఫికేషన్, 29 వరకు నామినేషన్లు. పోటీలు టీడీపీ లేనిట్టే బీజేపీకి కేటాయింపు. అభ్యర్థి ఎవరో 1-2 రోజుల్లో స్పష్టత. ఇంకా చూస్తే మిథున్ రెడ్డికి సిట్ పిలుపు. రేపు విచారణకు రావాలని నోటీసు. మద్యం స్కామ్లో సిట్ స్పీడు. నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి. రేపు రావాలని రాజు కసిరెడ్డి తండ్రికి నోటీసు. ఎల్లుండి హాజరు కావాలని రాజుకు మరో తాకీదు. రాజు ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమ్మా. చూడండి, మిథున్ రెడ్డికి ఏలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టుకు మిథున్ రెడ్డి, రాజు కసిరెడ్డి రాకపోవడం, విజయసాయిరెడ్డి ఈరోజు హాజరు కాకపోవడం. విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు హాజరయ్యి ఈరోజు ఏం చెప్తాడు, మద్యం కుంభకోణంలో ఎవరు పాత్ర ఏమి అనేది విజయసాయిరెడ్డి గారు ఈరోజు చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది నేను ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి చూస్తే సాక్షిలో గుండె గుబేలు, వినియోగదారులు బొంబిలిస్తున్న కరెంటు ఛార్జీలు భారము. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 50% పైగా పెరిగిన ఛార్జీలు. వినియోగదారునికి వచ్చిన బిల్లులకు పొంతన లేకుండా జనం షాకు. ఎన్నికల ముందు అసలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు వాగ్వాదము. అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఏకంగా 15,485.36 కోట్ల ఛార్జీల భారము. ఓటేయండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, పైగా తగ్గిస్తాము, నేను గ్యారంటీ. అది ఇది ఆంధ్రప్రదేశ్లో కరెంటు మూత మోగడాన్ని సాక్షి పేపర్లో రాశారండి. వైసీపీ హయాంలో జరిగిన తప్పుకు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వము చక్కగా సెట్ చేసి ప్రజలకు కరెంటు ఛార్జీలు భారం పడకుండా చూసే బాధ్యత, అప్పుడు ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్ది ఇప్పుడు ప్రజల మీద భారం పడకుండా చేసే తప్పు పడకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అది చూసుకోవాలి. కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోస్తే ఇబ్బంది పడేది ప్రజలే. ప్రభుత్వాలు సరిగా దాన్ని అమలు చేయలేక ప్రజల మీద భారం వేసుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. ముస్లింలకు చంద్రబాబు ద్రోహము. ముస్లింలు అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లేస్తే పట్టించుకోలేదు. మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోసం చేశారు. వీళ్ళిద్దరి మధ్యతో వక్ఫ్ బోర్డు పాస్ అయింది. ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. చూడండి, మమతా బెనర్జీ గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ముస్లింలకు ద్రోహం చేశారు, వాళ్ళిద్దరి వల్లే బిల్లు పాస్ అయింది అని మమతా బెనర్జీ గారు అంటున్నారు. ఇంకా చూస్తే అమరావతికి 77,000 కోట్లు అవసరము. 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు, ఇప్పటికీ 31,000 కోట్లు సమీకరించుకున్నాము. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలి. ఏపీకి ఆదాయం లేదు, రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. పరిస్థితి అర్థం చేసుకుని ప్రత్యేక సహాయం చేయండి. అది నిన్న 16వ ఆర్థిక సంఘం దృష్టికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళింది రాశారు. ఇంకా చూస్తే 4,689 కోట్లతో సచివాలయానికి టెండర్. 3 ప్యాకేజీల కింద నిర్మాణానికి సిఆర్డీఏ నోటిఫికేషన్. సిండికేట్ కాంట్రాక్టులకు అప్పగించ. కమిషన్ల వసూలుకు ముఖ్యనేత స్కెచ్. 5 టవర్లు మొత్తం కాంట్రాక్ట్ విలువ 4,195.51 కోట్లు. అదే పనులు 2018లో 2,271.1 కోట్లకు అప్పగించిన ప్రభుత్వము. అప్పట్లోనే పునాదులు పూర్తి. ఇప్పుడు మిగతా పనులకు టెండర్లు. 2018లో అంత పెంచారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఏం చేసినారు సార్? అదేదో మీరే చేసి ఉండింటే ఆ డబ్బులకి అయిపోవు కదా. మీరు నిద్రపోయి అమరావతిని నాశనం చేసి ఇప్పుడు చేస్తా ఉంటే ఇంత కమిషన్లు అంత కమిషన్లు అంటున్నారు. వైసీపీ హయాంలో ఎందుకు అమరావతిని డెవలప్మెంట్ చేయలేదు? పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? అప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రజలకు మీరు?
అంటే డెవలప్మెంట్ అవ్వద్దు అమరావతి, ఏం చేయకండి, కొట్లాడుకోండి, మేము కులాల మధ్య మతాల మధ్య స్విచ్ పెడతాము, మీరు కొట్లాడుకోండి, జైలు పాల్గండి అని ప్రజలకు చెప్తున్నారా? మీరు మీ ఆలయంలో అదే అమరావతిని డెవలప్ చేసి ఉంటే అప్పుడు అదే 2271 కోట్లతోనే పని అయిపోయింది కదా. ఇప్పుడు అది 4689 కోట్లకు చేరింది. దీనికి ఎవరు బాధ్యతలు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైసీపీ ప్రభుత్వం కాదా? 5 ఏళ్ళు అమరావతి కల్లా దిక్కుముక్కు లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టు పట్టించుకోలేదు, రోడ్లు పట్టించుకోలేదు, డెవలప్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అద్దుమానం చేసి విచ్చలవిడిగా చేసి వెళ్ళిపోయారు వైసీపీ ప్రభుత్వం. మిర్చి రైతు గుండె మంట. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో రోడ్డుకెక్కిన రైతులు తేజ రకానికి 8,000 అంటూ ఆగ్రహము. మిర్చి పంటను రోడ్డుపై పోసి ఆందోళన. ఇళ్లకెళ్లి ఆత్మహత్య చేసుకునే కంటే ఇక్కడే సస్తామంటూ ఆవేదన. పోలీస్ అధికారి కాలు పట్టుకొని ఏడుకుంటున్న రైతులకు ఎవరు కూడా మోసం చేయకూడదండి. రైతుల పట్ల అందరూ కూడా మంచి చేయాలా. మిర్చి రైతైనా, వరి రైతైనా, చెరుకు రైతైనా, చెనిక్కాయలైనా, రాయలసీమలో చెనిక్కాయల పంటకు కూడా గిట్టుబాటు లేదు. ఆ చెనిక్కాయల పంటలు కూడా పండించే రైతులను కూడా ఆదుకోవాలి. ఎందుకంటే చెనిక్కాయ అంటే రాయలసీమలో ఆ పంట ఎక్కువ వాడతారు కాబట్టి చెనిక్కాయ పంటలను కూడా ఎక్కువ రాయలసీమలో పండిస్తారు కాబట్టి రాయలసీమలో పండించే చెనిక్కాయల పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతులకు మటుకు చూసుకోవాలని, ఎండకు వానకు కష్టపడి కరెంటు లేకపోయినా పొలాల చుట్టూ తిరుగుతూ ఆ రైతులను ఆదుకోవాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చేసుకోవాలి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసి, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బంగారం 10 గ్రాములు 98,400. చూడండి, అంతర్జాతీయంగా దేశీయంగా బంగారు ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. ఆ అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధ నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారు వెండికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. బంగారము 10 గ్రాములు వచ్చి 98,400 అంట. చూడండి, మీరు సాయం చేస్తే పుంజుకుంటాము. వైకాపాయంలో ఆర్థిక విధ్వంసము. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. అదనపు కేటాయింపులు ఇప్పించండి. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలబడండి. 18వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి. సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం. రాజధానితో సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్. చూడండి, ఇంకా చూస్తే సస్పెన్స్లో ఉన్న వైకాపా సేవల్లోనే అన్నీ తానే నడిపిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తులకు ఆటంకాలకు యత్నాలు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులకు సలహాలు. ఈఆర్ఐ సస్పెన్స్లో ఉన్న కొందరికి నిధులు అందజేత. పోలీస్ శాఖలో చర్చనీయంగా మారిన ఆ ఐపీఎస్ తీరు. చూడండి, ఒక ఐపీఎస్ సస్పెండ్ చేసినా కూడా ఇప్పుడు వైకాపాలో జరిగిన కుంభకోణాలకు సహాయం చేస్తున్నారంట ఆ ఐఏఎస్ అధికారి. చదువుకున్న వ్యక్తికి ఆయన చేసే పనులకు ఏమన్నా సంబంధాలు ఉన్నాయో ప్రజలు ఆలోచించండి. వైకాపా హయాంలో జరిగిన అంటగాగి నేడు ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా తెలుగుదేశం ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసులు, బనాయింపులు అన్నీ తానే నడిపించిన సీనియర్ ఎస్ఐ అధికారి ఇప్పుడు పూర్తిగా వైకాపా సేవలు మునిగి తేలుతున్నాడు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తూ ఉంటే దర్యాప్తులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైకాపా నేతలకు పోలీస్ నోటీసులు ఇస్తే వాటిని ఎలా సమాధానం ఇవ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారులో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నాడు. చూడండి, రిటైర్డ్ అయినా కూడా ఇప్పుడు ఆయన వైకాపాకు సేవలు చేస్తున్నాడు. ఇంకా చూస్తే రాజకసరెడ్డికి మళ్లీ నోటీసులు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశం. ఆయన నివాసంలో అందించిన సిట్ బృందం నేడు విచారణకు రావాలంటూ రాజ తండ్రికి పిలుపు. సిమెంట్ పరిశ్రమలు ఆదినారాయణరెడ్డి జోలం. పైప్ లైను, సున్నపరాయి సరఫరా అడ్డగింత. ముడిసరుకు రవాణా తనవారికి ఇవ్వాలని డిమాండు. చూడండి, ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమలను బెదిరిస్తున్నాడంట. ఇంకా సరికొత్త సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు. 4,688 కోట్ల అంచనాలతో బిడ్ల ఆహ్వానం. వచ్చే నెల 1 వరకు గడువు. అది అమరావతిలో కొత్త సచివాలయంకి
చేస్తున్నారు. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూస్తే జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బుధవారం జపాన్ చేరుకునింది. అక్కడ రాయబారులతో కలిపి అక్కడ పెట్టుబడులు ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన వెళ్ళారు. అది ఇంకోటి చూస్తే నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ భూముల మీద 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి, చెట్లు కొట్టేసినా ఏం చేసినా అది మళ్ళీ ఎలా ఉందో అలాగా చేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ జైల్లో వేయాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశం చేసింది. ఇంకా చూస్తే కోర్టు ఆదేశాలను పాటిస్తాము, ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తాము మంత్రి శ్రీధరబాబు. అది శ్రీధరబాబు గారు ఏమంటారంటే కోర్టు ఆదేశాలను పాటిస్తాము, కోర్టు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని మంత్రి శ్రీధరబాబు గారు అంటున్నారు. ఇంకా చూస్తే 27,000 కోట్ల పెట్టుబడులు, 5,600 మెగావాట్ల హరిత ఇంధనం ప్లాంటు, 2 సంస్థలతో రెడ్కో ఒప్పందము, 2035 నాటికి 40,000 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. చూడండి, బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న అనిల, దీపక్ అగర్వాల్, చిత్రంలో మంజుదార్, సందీప్ కుమార్ సుల్తానియా. చూడండి, అన్నదాతలు కన్నీటి రాసులు, తేమ తేలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యము, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యము, కాపాడుకుంటున్న పట్టాలు కరువు. చూడండి పాపము. మహబూబ్నగర్ మండలం పర్వతగిరి శివార తాండాలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతు కుటుంబము. చూడండి, ఈ ఒడ్లు పండిస్తే తేమని అదని ఇదని కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేస్తున్నారు. వర్షాలకు తడిసిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ అంట. చూడండి, నల్లగొండ అన్నదాతలు అరుగాల కష్టం వర్షనాపం అవుతుంది. 10 రోజులుగా ఈదురుగాలతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు కంట మీద కునుకు కరువైంది. చూడండి, వర్షాలకు తడిసి నల్గొండ ఆ పక్క ఏరియాలలో ఒడ్లకు చాలా ఇబ్బంది అవుతుందంట పరిస్థితి. ఇంకా ఇదేనండి తెలంగాణ ఈనాడు. ఈ 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.